బస్తీ బాట పడ్డారు దానం నాగేందర్. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నట్టు సంబంధించి జనాలతో కలుస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడదాం. మొత్తం బస్తీ బాట తిరుగుతున్నట్టు దానం నాగేందర్ ఎట్లా ఉంది? ఏమంటారు జనాలు? ఏమంటారు చూస్తారు కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్ తొందరగా పెట్టారు సార్ అంటారు. మాకు అంత కనీసం బస్తీ లీడర్లను ఒకరు కార్పొరేటర్ అయిపోతారు కదా, ఎందుకంటే డివిజన్లు పెరిగినాయి, మాకు 8 అయినాయి ఇప్పుడు. మరి బస్తీ నుంచి కూడా ఒకరు కార్పొరేటర్ కావచ్చు, అవకాశం ఉంది. కాబట్టి ఇంత పెద్ద బస్తీ ఉంది, బస్తీలు తలుచుకుంటే ఒక్క కార్పొరేటర్ అలా బస్తీకే ఉంటాడు. అట్లా ఎట్లయితే స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని ఆ రోజుల్లోనే రాజీవ్ గాంధీ గారు 73, 74 సవరణ తీసుకొచ్చి స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చాడు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు ఈరోజు 300 డివిజన్లు చేయడానికి కారణం కూడా అది. జనాలతో కలుస్తూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. సమస్యలకు సంబంధించి అందరి సమస్యలు తీర్చాలంటూ జనాలు తిరుగుతూ ఉన్నట్టు సిచ్యువేషన్. పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దానం నాగేందర్ నిన్న స్టేట్మెంట్ చేసిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు భయపడతా ఉన్నారు. దానం నాగేందర్ గారు మీరు చాలా స్టెప్, కొంచెం డేరింగ్, మొదటి నుంచి డేరింగ్. ఎప్పుడే కానీ నిండా మునిగినోడికి చలి అవసరం లేదు, భయపడవద్దు. ఎప్పుడే కానీ రాజకీయంగా ఉన్నప్పుడు మనం ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజలే మనకు ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ప్రజలే. ఈరోజు ఇంతమంది ప్రజలు ఉన్నారంటే వాళ్ళ పుణ్యం వల్లనే కదా మేము ఈ రాజకీయంగా ఈ స్థాయికి ఎదిగాము. కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించాలి. నేను పాత నియోజకవర్గంలో కూడా మీరు ఇప్పుడు కూడా పోయి అడిగితే చెప్తారు దానం నాగేంద్ర ఎట్లా పనిచేస్తుండే అని. ఇక్కడ కూడా అలాగే పనిచేసే అలవాటు ఉంది నాకు. కాబట్టి ప్రజల ఆలోచనని నడుచుకోవాలి. ప్రజల మధ్యలో ఉంటే వాళ్ళే మనల్ని కాపాడతారు. ప్రజలే మన దేవుళ్ళని నేను పాటించేవాడిని అంతే. అంటే అభివృద్ధి విషయంలో మీరు జనాల్లో తిరుగుతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో అభివృద్ధి కాంప్రమైజ్ ఇప్పటిదాకా ఇది నేను మినిస్టర్ ఉన్నప్పుడు వేయించిన ఈ స్లాబ్ తర్వాత ఈ కాలనీ కూడా గులగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. నేను అప్పుడే చెప్పాను, ఆ ప్రభుత్వంలో నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చాను, ఇడికి తీసుకొచ్చి అధికారులు ఇదంతా గులగొట్టాలి సార్ అని చెప్పారు. నేను రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ని, దారి లేకపోయినా వాళ్ళ సెక్యూరిటీ ఒప్పుకోకుండా ఇటు తీసుకొచ్చి అక్కడ చౌరస్తా మీద కూర్చోబెట్టాను. చెప్పాను సార్, ఇది ప్రజా సమస్య, ఇది ఈ బస్తీ వాసులే మనకు పుణ్య దేవుళ్ళు లేక అంటే ఆయన చెప్పిండు. ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈ బస్తీలో ఒక్క ఇటుకే కూడా ఎవడని ముట్టుకుంటే నా బాధ్యత అని చెప్పాడు. ఆ బాధ్యత నేను కూడా నిర్వహిస్తున్నాను. ఉప ఎన్నిక వస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. దానం నాగేందర్ భయపడతాడు అనేటువంటి చర్చకు నిన్న మీ సమాధానం అది? దానికి సమాధానం అదే కదా. ఇక ఉప ఎన్నిక వస్తే నేను ఎందుకు భయపడతాను? నేను ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండి రిజైన్ చేసిన కదా, నేను ఎందుకు భయపడతాను? నేను దేనికి భయపడను. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే కూడా నాకేం భయం లేదు. వచ్చినప్పుడు నేను పరపడి కొట్లాడు. ఉప ఎన్నిక వస్తే దానం నాగేందర్ సంగతి చూస్తాం. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాట. ఎవరి సంగతి ఎవరు ఎందుకు చూస్తారు? ఎందుకు ఎవరన్నా అట్లా ఎవరే కానీ మన స్థాయికి మించి మనం మాట్లాడకూడదు. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, నేను ముందే చెప్పాను. అదేవిధంగా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు నేను వస్తాం కదా ఫీల్డ్లకు, బ్యాటిల్ ఫీల్డ్లకు వస్తాం కదా, బ్యాటిల్ ఫీల్డ్లో తెలిసిపోతాయి అన్ని ఏందని. పోటీగా ఈసారి దానం నాగేందర్కి ధీటుగా నిలబెట్టాలంటే తలసాని కొడుకును నిలబెట్టాలనే చర్చ జరుగుతుంది. ఆయన కొమ్ములు ఉన్నాయి ఏమన్నా? ఆయనకేం కొమ్ములు లేవు కదా, అందరు ఒకటే కదా. ఈడ పబ్లిక్ ఉండదు, ఆ పబ్లిక్ డిసైడ్ చేస్తుంది కదా. ఎవరైనా కొమ్ములు ఉన్నది తీసుకొచ్చి పెట్టమను, అప్పుడు ఆ కొమ్ములతోనే కొట్లాడతారు. ఇంకొకటి, దానం నాగేందర్ అన్నిటికీ ఆమోదయోగ్యుడు, మంత్రి పదవికి గతంలో మంత్రి చేసిరు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా ఒక స్ట్రాంగ్ లీడర్, అంటే పొలిటికల్ని కొంచెం మొబిలైజ్ చేసే లీడర్ కావాలి, అది మీకు ఉంది ఇమేజు, దాని గురించి చర్చ జరుగుతుంది. ఏమంటారు? ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి సార్. ఇప్పుడు మంత్రి పదవి అనేది క్రైటీరియా కాదు, నేను చూడని మంత్రి పదవి కాదు. నేను మంత్రి లేకుండానే ఈరోజు అధికారులందరూ నాకు మర్యాద ఇస్తారు. ఎందుకంటే అందరు ఇంచుమించి ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద ఆఫీషియల్స్ అంతా నా దగ్గర పనిచేసిన వాళ్ళే, అంటే ఏదో రకంగా నా డిపార్ట్మెంట్లో అటాచ్మెంట్ ఉన్నోళ్ళే. ఆ గౌరవం నాకు ఉంది. నేను ఫోన్ చేసి అదే రెస్పెక్ట్ ఇస్తారు. ఈరోజు కూడా నేను అడిగేది ఏముంటుంది, అధికారులతోని అభివృద్ధి విషయంలో అడుగుతాను. దాని తప్ప మనం పైరవులు చేసే అలవాటు లేదు. కానీ అభివృద్ధి విషయంలో తప్పకుండా అధికారులను చెప్తాము. నిజంగా చేసేది ఏది జెన్యూన్ కేసు ఉండి చేయకపోతే ఆ అధికారిని కూడా నిలదీస్తాము. మీరు చూశారు హైడ్రా విషయంలో జరిగితే అప్పుడు నేనే ఎదిరించాను దాన్ని. మీరు దాన్ని పెద్ద ఎత్తున దాన్ని క్యాంపెయినింగ్ చేశారు. కాకపోతే ఇట్లాంటి బస్తీలని మనం ముట్టుకోవద్దు అనేది మా కోరిక. తోలు తీస్తా అంటూ కేసీఆర్ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అన్న మీరు ఫస్ట్ ఇల్లు ఆపి అది బస్సులో దానం నాగేందర్ తోలు తీస్తా అంటున్నారు కేసీఆర్. పెద్ద ఆయన గురించి నేను మాట్లాడలేను. ఆయన అంటే చాలా గౌరవం, నాకు చాలా రెస్పెక్ట్ కూడా. ఆయన గురించి నేను మాట్లాడాను. కవిత స్టేట్మెంట్ ఎట్లా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు గతంలో వాళ్ళందరి పైన? అది వాళ్ళ ఇంటర్నల్ ఫైటింగ్, అది వాళ్ళ ఇంటర్నల్ ఫైటింగ్లో నేను ఏం మాట్లాడాలి చెప్పండి. ఇప్పుడు ఆమె చెప్పేది ఒకటే మాట చెప్తుంది,
ఆడబిడ్డని నన్నే నేను కాపాడలేకపోయారు ప్రజల్ని ఏం కాపాడతారు అంటుంది ఆమె. కాబట్టి అది కూడా మనం ఆలోచించాలి కదా. సో బస్తీ బాటలో మొత్తం దానం నాగేందర్ జనాలతో కలుస్తూ ఉన్నారు. అభివృద్ధికి సంబంధించి ఎవరేం చెప్పినా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది దానం గారు, జనరల్ స్టేట్ ఎట్లా అనిపిస్తుంది? సార్ ఇప్పుడు రాజకీయంగా మొత్తం పొలిటికల్ సినారియో మారిపోయింది. అది మీకు కూడా తెలుసు, మీరు చెప్పరు. రవిప్రకాష్ కూడా తెలుసు, ఇది చెప్పరు మీరు. కాకపోతే ప్రజెంట్ పొలిటికల్ సినారియో మారిపోయింది. ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు పాలన బాగుంది అనే ఒక అభిప్రాయానికి వచ్చేశారు. కాబట్టి ఆయన కూడా ప్రజల ఆలోచన విధానానికే అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు కంకణబద్దులు అయ్యారు. కాబట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలు కాంప్రమైజ్ కాకుండా ఇస్తూ ఉన్నారు. నిన్న కూడా చెప్పారు అధికారులు కూడా మన నిర్లక్ష్యం చేయకూడదు, మరి లేజినెస్ పనికిరాదని చెప్పారు. అందుకనే నాయకులు కూడా లేజినెస్ పనికిరాదు, అధికారులు కూడా పనికిరాదు. సమిష్టిగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అది కేటీఆర్ పార్టీ మారిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్న మాటల గురించి ఏం చెప్తారు? అది మాట్లాడవచ్చు, వాళ్ళు మాట్లాడే అధికారం ఉంది కదా. ఎందుకంటే మారినప్పుడు వాళ్ళు అనుకుంటే ఎవరంటారు, మేమంటావా చెప్పండి. కాబట్టి వాళ్ళ వర్షన్ వాళ్ళు మాట్లాడుతున్నారు, దానికి ఏది తప్పు పట్టారు. చివరిగా ఫైనల్గా ప్రజల్లో ఉన్నారు దానం నాగేందర్ గారు, ఉప ఎన్నిక ఎట్లా ఫేస్ చేస్తారు? ఫేస్ మా ప్రజలు చేస్తారు, నేనే చేసేది ఉంటుంది. నేను తిరుగుతా, ఆ ఫేస్ చేసేది వాళ్ళు. ఫీల్డ్ బ్యాటిల్ చేసేటోళ్ళు వాళ్ళు. నేను ముంగటుండి సైనికుడు లేక నడిపిస్తాను. వచ్చినప్పుడు చెప్తా భయ్. ఇంకొకటి చివరగా మీరు జనాల్లోనే తిరుగుతున్నారు కాబట్టి మీకు డిపాజిట్ రానియమంటున్నారు. నీకు ఎందుకు నేనేం చెప్పాలి? అన్నీ తెలుస్తాయి తర్వాత, అన్నీ తెలుస్తాయి. పోరాదు అన్నీ ఇట్లనే ప్రతిసారి ఇట్లాగే అన్నారు. ఎప్పుడు గెలిచినా 20-30 వేల మెజార్టీతోనే గెలిచినా కానీ తక్కువ గెలవలేదు. ఇది దానం నాగేందర్ గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ కరెంటు పోల్స్ కానీ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల విషయంలో ఫోకస్ చేస్తూ ఉన్నారు దానం నాగేందర్. తలసాని కొడుకుని గ్రౌండ్లోకి దింపుతున్నామంటే ఆయనకు ఏమైనా కొమ్ములు ఉన్నాయనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ పైన స్టేట్మెంట్ చేయడానికి ఇష్టపడలేదు, ఆయన పెద్ద ఆయన అంటూ ఒక మాటతో ఆయన క్లోజ్ చేశారు. కవిత అంశంలో కూడా మాట్లాడారు. ఒక ఇంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని ఆమె చెప్తా ఉంటే పట్టించుకోవట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాను, ఎప్పుడు చెప్పినా 20-30 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వానే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.